వస్తున్నాడే తప్ప గంజాయికి అడ్డాగా మారిన పుత్తూరుని నగిరిని కాపాడటానికి ఏ రోజు ఆయన నాయకులు పని చేయలేదు. ఈరోజు ఎంతో నమ్మకంతో తల్లిదండ్రులు తమ పిల్లల్ని పుత్తూరు నగిరి కాలేజీలకు పంపిస్తే వాళ్ళు అక్కడ హాస్టల్లో ఉండి చదువుకుంటున్న వాళ్ళకి గంజాయి డ్రగ్స్ అందుబాటులో తీసుకొచ్చి ఆ పిల్లల జీవితాలు నాశనం చేస్తుంటే నగిరి రూరల్ ఎంకొత్తూరు హై స్కూల్లో పిల్లలు గంజాయి తాగి హెడ్ మాస్టర్ కాలర్ పట్టుకోవడం, ఆడపిల్లల్ని గిచ్చి ఏడిపించడం, టీచర్లని బూతులు తిట్టారని పెద్ద ధర్నా జరిగిన విషయం కూడా మీరందరూ కూడా గమనించుంటారు. సో ఈ విధంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక నేరస్తులకి ధైర్యం వచ్చింది. నేరాలు చేయడానికి ఏదో వాళ్ళకి లైసెన్స్ ఇచ్చిన విధంగా రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా నగిరిలో కూడా చాలా దౌర్భాగ్య స్థితిలోకి ఈ ప్రభుత్వం తీసుకెళ్లటం బాధాకరం. ఒక పక్క 100 రోజుల్లో గంజాయి అరికట్టు కుప్పంలో గంజాయి సాగు జరుగుతూ కూడా మీరు వీడియోలన్నీ చూస్తుంటారు. మరి ఒక పంట పండాలి అంటే ఈ రోజు ఇత్తనం వేస్తే రేపు రాదు కదా. మరి అంత సాగు జరుగుతూ ఉంటే ముఖ్యమంత్రి సొంత కాన్స్టిట్యున్సీలో చంద్రబాబు నాయుడు గారు నిద్రపోతున్నారని అడుగుతున్నారు. హోమ్ మినిస్టర్ గారి నియోజకవర్గంలో గంజాయి పండించి మన జిల్లాకి మన రాష్ట్రానికే కాకుండా పక్క రాష్ట్రాలకు కూడా ఎగుమతి చేసే దౌర్భాగ్య పరిస్థితికి వస్తే మరి హోంమంత్రి నిద్రపోతున్నారని నేను అడుగుతున్నాను. సో ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ కూటమి ప్రభుత్వం ఈ అరాచకాలకి ఫుల్ స్టాప్ పెట్టండి. ఈ గంజాయికి డ్రగ్స్కి ఈ మధ్య బెల్ట్ షాపులకి ఫుల్ స్టాప్ పెట్టండి. రాష్ట్రాన్ని అభివృద్ధి వైపుకి నడిపించండి. రాష్ట్ర ప్రజలకి ఇచ్చిన వెల్ఫేర్స్ ఏవైతే మీరు మేనిఫెస్టోలో అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేయండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ తప్పుడు కేసులు పెట్టి వాళ్ళని హింసించడం మానుకోండి. లేదంటే మీరు సెంటీమీటర్ చేస్తే మేము కిలోమీటర్ చేస్తాం. రాబోయేది జగనన్న ప్రభుత్వమే. ఎవరెవరు తోకలూపుతున్నారో, ఎవరెవరు తప్పులు చేస్తున్నారో ఎవరిని కూడా వదిలిపెట్టమని హెచ్చరిస్తున్నాం. ఇందులోని టార్గెటెడ్ ఏముంది? వాళ్ళు ఏం మాట్లాడలేదా? వాళ్ళు అటువంటి కామెంట్స్ చేయలేదా? మరి ఇంతకు ముందు మా మీద కేసులు పెట్టిన కేసులని ఎప్పుడు అండి? చంద్రబాబు నాయుడు గారికి మీద కేసు పెట్టారు కదా, అది ఎప్పుడు? అది 53 రోజులు తైల్లో పెట్టారు చంద్రబాబు నాయుడు గారిని తీసుకెళ్ళి ఆ రోజు. అంటే ఒకటి ఎప్పుడు కాదు, మాకు మాకు వచ్చింది కేసు వచ్చింది, మేము యాక్షన్ తీసుకోవాలి. డెఫినెట్గా తీసుకుంటాం. అదేనండి మేము కూడా. అంటే విషయం ఏంటంటే అంటే అదేనండి ఇందాక మీకు చెప్పాను, ఏది పడితే అది మాట్లాడడానికి అవ్వదండి. డెఫినెట్గా నీకైతే వాక్ స్వతంత్రం ప్రజాస్వామ్యంలో అంబేద్కర్ గారు ఇచ్చారు, కానీ ఎలా పడితే అలా మాట్లాడమని ప్రజాస్వామ్యంలోని కూడా రాజ్యాంగంలో కూడా లేదు. అంటే అవతల వాళ్ళని రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం కానీ, ప్రభుత్వాలని రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం కానీ, ప్రజలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడే పరిస్థితులు ఉంటే కనుక కంపల్సరీగా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. రెడ్ బుక్ పరంగా మేము వెళ్ళాలి అనుకుంటే ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరు రోడ్ల మీద తిరగరండి. దయచేసి మీరు కూడా అర్థం చేసుకోవాలి. మేము యాజ్ పర్ లా వెళ్తున్నాము. యాజ్ పర్ వాళ్ళు ఎవరైనా కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ బేస్ చేసుకొని వెళ్తున్నాము. పోసాని గారి మీద సుమారుగా 17 కేసులు, దగ్గర 17 కేసులు రాష్ట్రం మొత్తం మీద 17 కేసులు ఫైల్ అయి ఉన్నాయి. వంశీ మీద ఎన్ని కేసులు ఫైల్ అయి ఉన్నాయి మీకు తెలుసు. ఈ రోజుకి కూడా ఏ కేసులు ఫైల్ అయినాయో మీకు తెలుసు. ఇందులోని కక్షపూరితంగా ఎన్డీఏ గవర్నమెంట్ చేయాలి అనుకుంటే వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరు కూడా బయటకు తిరగలేరు. కానీ మేము ఆ కక్ష సాధింపు ధోరణిలోకి వెళ్ళలేదు. అలాగని తప్పు చేసిన వదిలిపెట్టే ప్రసక్తి లేదు. తప్పు చేసిన వాడికి శిక్ష పడాలి, లేకపోతే భయం ఎలా ఉంటుంది? ఉండాలి కదా, భయం ఉండాలి కదా. తప్పు చేసాడు అనుకున్నవాడు ఎవడైనా కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటే బెటర్, కానీ శిక్ష నుంచి అయితే తప్పించుకోలేరు. మేము అదేనండి, మేము అందుకే టార్గెట్ పెట్టుకున్నామండి. సీసీ కెమెరాస్ చాలా వరకు ఉన్నాయని అంటున్నారు, మొన్నటి వరకు లేవు. ఇప్పుడు మేము పెట్టాం, చాలా వరకు పని చేయట్లేదు. ఆ పని చేయని సీసీ కెమెరాస్ అన్నీ కూడా మళ్ళీ రీస్టోర్ చేస్తున్నాం, అన్నీ కూడా క్లియర్ చేసుకుంటాం. నిజమేనండి. ఈరోజు సుమారుగా 394 మంది ఎస్ఐలు బయటకు వచ్చారు.
ఆల్రెడీ 6,500 మందికి కానిస్టేబుల్స్కి ఈరోజు రిక్రూట్మెంట్ కూడా జరుగుతుంది. మొన్న మొత్తం ఫిజికల్ టెస్టులు అన్నీ కూడా అయిపోయినాయి, రిటర్న్ టెస్ట్ ఒకటి పెండింగ్ ఉంది. ఇమీడియట్గా అది కూడా బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ఒక 6,500 మంది బయటకు వస్తారు. సుమారుగా మేము గవర్నమెంట్లోకి వచ్చేసరికి 20,000 మంది సిబ్బంది కొరతతో ఉన్నాం పోలీస్ డిపార్ట్మెంట్. లాస్ట్ 5 సంవత్సరాలు కూడా ఎక్కడ కూడా ఎటువంటి రిక్రూట్మెంట్స్ కూడా జరగలేదు. మళ్ళీ మేము వచ్చి ఈరోజు మళ్ళీ దాన్ని స్ట్రెంగ్తన్ చేయడానికి, అదేవిధంగా రిక్రూట్మెంట్ చేయడానికి ఈరోజు మేము కంకణం కట్టుకున్నాం. దానిలో భాగంగానే 6,500 కానిస్టేబుల్ పోస్టులు, ఇప్పుడు ఎస్ఐలు బయటకు వచ్చారు, వీళ్ళందరినీ కూడా ఉపయోగించుకుంటాం. ఫర్దర్గా అందుకే చెప్తున్నామండి, ఇన్విజిబుల్ పోలీసింగ్ అనే కారణం కూడా ఏంటంటే టెక్నాలజీని బేస్ చేసుకొని నిందితుడిని పట్టుకునే పరిస్థితి కూడా రావాలి. దానికి టెక్నాలజీని అందిపుచ్చుకోవడానికి డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా ట్రైనింగ్స్ కూడా పెడుతున్నాం. గత ప్రభుత్వంలో కొంత స్పెషల్ పార్టీకి ఇవ్వాల్సినటువంటి ఉన్న ఆఫీసర్స్ కూడా చాలా మంది లాస్ట్ గవర్నమెంట్ కానీ ఇప్పుడు కానీ కూడా ఎవరు కూడా ఆ పెండింగ్ బకాయిలు ఉన్నాయి మేడం. చాలా లేదండి, వాటి మీద కూడా మేము వర్కౌట్ చేస్తున్నాం. చాలా మందికి విఆర్లో ఉన్న వాళ్ళకి హాఫ్ శాలరీ కొంతమేరకు ఇవ్వాల్సి వస్తుంది. లాస్ట్ గవర్నమెంట్లో అయితే మీరు అన్నట్టు తమ్ముడు ఎక్కడ కూడా ఎవరికి కూడా రూపాయి ఇచ్చిన పరిస్థితులు లేవు. ఈరోజు మీకు విషయం చెప్పాలంటే భారం అంతా మా మీద పడింది. ఈరోజు వాళ్ళు లాస్ట్ టైం చేసిన కొన్ని తప్పిదాల వల్ల మొత్తం భారం అంతా మేము ఈరోజు పడాల్సి వస్తుంది. దానికి కూడా ఎప్పుడు లేనిది 200 కోట్ల రూపాయలు, 900 కోట్లు బకాయిలు ఉన్నాయండి. పోలీస్ డిపార్ట్మెంట్లో లాస్ట్ గవర్నమెంట్ చేసింది సుమారుగా 950 కోట్లు బకాయిలు ఉంటే ఇంచుమించుగా ఒక 200-250 కోట్లు ఫేజెస్ మరీగా మొన్ననే క్లియర్ చేశాం. ఆఖరికి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండ్ని కూడా ఉపయోగించుకునే పరిస్థితులు లేరు. మీరు నమ్ముతారా, ఫోరెన్సిక్ ల్యాబొరేటరీని 5 సంవత్సరాల్లో కూడా అలా మొండి గోడలతోనే ఉంది. మళ్ళీ ఈరోజు మేము వచ్చి దానికి 200 కోట్లు, దగ్గర 247 కోట్లు అనుకోండి, 247 crores దానికి శాంక్షన్ అయింది. అది ఫుల్ ఫ్లెజ్డ్గా సెంట్రల్ గవర్నమెంటే, రూపాయి స్టేట్ గవర్నమెంట్ కూడా పెట్టక్కర్లే, ఫుల్ ఫ్లెజ్డ్గా సెంట్రల్ గవర్నమెంటే పెట్టాలి. అది ఫోరెన్సిక్ యూనివర్సిటీ ల్యాబొరేటరీ, జస్ట్ లైక్ దట్. అటువంటి ల్యాబొరేటరీని 5 సంవత్సరాలు పొడగబెట్టేశారు, కేవలం అమరావతిలో ఉంది అని ఒకే ఒక కారణంతో. మళ్ళీ ఈరోజు మేము వచ్చి ఆ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీని కూడా మళ్ళీ సెంట్రల్ ఫండింగ్ తెప్పించుకోవడానికి మన ఫండ్ కొంచెం ముందిచ్చి ఈరోజు అదంతా కూడా రిస్టోర్ చేసుకుంటాం.